హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చెప్పేది క్రిస్మస్ స్టోరీ. లోకరక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్మస్. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్ళు దాటినా కరుణామయుడుగాను దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నారు. యేసుక్రీస్తు పుట్టిన రోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుని ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్ళు దాటినా కరుణామయుడుగాను దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నారు. 2000 ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగస్టన్ సీజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25వ తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి, ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు, కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మనిస్తావు. అంతేకాదు, పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని తెలియచేసింది. యేసు అంటే రక్షకుడు అనే అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనబడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయ్యింది, కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనకు నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు అని పలికింది. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. ఇక రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమైన బెత్లెహేంకు బయలుదేరారు. అయితే వారు అక్కడకు చేరుకునేసరికి ఉండడానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే యేసుకు మేరీ జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ వెలుగులు ప్రసరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు. మీరు భయపడకండి, ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడకు వచ్చాను. ఈరోజు బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు. ఒక పసికందు గుడ్డల్లో చుట్టి పశువుల తొట్టెలో అమ్మ పొత్తుల్లో పడుకుని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్ళని, అతడే లోకరక్షకుడని చెప్పాడు. గొర్రెల కాపర్లతో ఈ విషయం గురించి చెబుతుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. అలా అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతి గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టెలో పడుకుని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన విషయాన్ని వారు అందరికీ తెలియచేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించారు. అంటే డిసెంబర్ 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగురంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడదీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీని రంగురంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. ఇది ఈ పండుగ యొక్క
ప్రత్యేకత. క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతా క్లాస్ ఆకాశం నుంచి ధృవపు జింకల్లాగే బండితో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేనేజోళ్లను వేలాడదీసి ఉంచుతారు. ఇలా ఉంచితేనే శాంతా క్లాస్ వాటి బహుమతులను వేసి వెళ్తాడని నమ్మకం. క్రిస్మస్ రోజున బంధుమిత్రుల ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతారు. క్రిస్మస్ ఏడాదికి ఒకేసారి మాత్రమే వస్తుంది కాబట్టి